శ్రీనివాస్ చౌదరి గారు, ఏంటి పసుపు దళం అంటే పసుపు మీ పేటెంట్ రైటా శ్రీనివాస్ చౌదరి గారు? సార్ మీరు మంచి అన్నాచెల్లెల వారిలో పసుపుని పెట్టారు. పసుపు అనేది హిందూ సాంప్రదాయంలో వన్ ఆఫ్ ది పార్ట్ అని మీకు తెలుసు. ఏ గాయమైనా కూడా గాయాన్ని మాన్చే శక్తి పసుపు ఉంటుంది. అంత గొప్ప యాంటీబయాటిక్ పసుపు మన విధంగా రాజకీయం చేయటం బాధ కలిగిస్తా ఉంది. సరే, ఏదైతేనేమి అన్నయ్య వారు చెల్లెల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ఏం తప్పే ఉంది ఆవిడ పిలిచి మాట్లాడితే, ఏమ్మా ఎందుకు ఇలా చేస్తున్నా అంటే, నాకు తెలిసి ఏ చెల్లెళ్ళు అన్నమాట వినకుండా పోయే ప్రసక్తి లేదు. కాకపోతే రాజకీయ వారుగా మార్చేశారు. ఇప్పుడు మన సందీప్ గారు, వంశీదీప్ గారు చెప్పినట్టు రాష్ట్ర సమస్యలు పక్క వెళ్ళిపోయి కుటుంబ వ్యవహారాలు ముందు తీసుకొచ్చి పెట్టేశారు. కుటుంబ సమస్యలు తీసుకొచ్చి బజార్లు వేసేసారు. నేను అనడం ఏంటంటే, ఈ అన్న కూడా సార్ ఇద్దరు చెల్లెల్ని బజార్లు వేయాలి అనుకోరు. నాకు తెలిసి రక్త సంబంధం ఉన్న వాళ్ళు. నాకు తెలిసి రాజారెడ్డి గారు సునీతారెడ్డి గారి పెళ్లి, జగన్మోహన్ రెడ్డి గారి పెళ్లి ఒకే కళ్యాణ మండపంలో ఒకే పీట మీద ఒకే ముహూర్తం చేశారు. సో ఇద్దరు చెల్లెళ్ళు అంత క్లోజ్నెస్ ఉంది వాళ్ళకి. లేకపోతే సరే ఆస్తుల వివాదాలు పంచుకోవడం పక్కన పెడదాం, రాజకీయ వివాదానికి వద్దాం. ఇప్పుడు శారీ కట్టుకోవడం, శారీకి వేరే కుటలు మార్చుకోవడం అనే పైన ఒక మహిళ పైన బట్టల పైన అంత వ్యక్తిగత హననం చేయడం అవసరమా? ఆ ఫ్రీడమ్ ఉంది కదా, ఏ శారీ కట్టుకుంటే తప్పే ఉంది. ఇప్పుడు చెల్లెలు అనేవాడు బాగుండాలని కోరుకునేవాడు అన్న. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్ లో రాజకీయాలుగా మార్చేసి మెయిన్ గేమ్ గా మార్చేస్తే, ఇప్పుడు మీరు చెప్పండి, రాష్ట్రంలో మహిళలు తాలుబొట్లు తెగిపోతున్నాయి, కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి. నేను వస్తానే మద్య నిషేధం దశల వారీగా చేసేస్తాను, 5 నక్షత్రాల ఓట్లకే నేను పరిమితం చేసి మిమ్మల్ని ఓట్లు అడుగుతాను, ఇది భగవద్గీత, ఖురాను, బైబుల్ అని చెప్పిన ఇక్కడ ఇంకో విషయం శ్రీనివాస్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ ప్రశ్నించే ముందు ఈ ప్రశ్నని, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి మద్య నిషేధం చేసి ఎన్నికలకు వెళ్తుంది అనేటువంటి హామీ మీరు ఇస్తే ఖచ్చితంగా దీన్ని మీకు ప్రశ్నించేటువంటి అధికారం ఉంటుంది. కానీ మొన్న ఇటీవల కాలంలో చూస్తాను చంద్రబాబు నాయుడు గారి స్పీచ్లో నాణ్యమైన మద్యాన్ని అందిస్తా ఉన్నారు. సో మీకు ఆ రైట్ ఉండదని నా అభిప్రాయం. సార్ చాలా మంచి ప్రశ్న బొమ్మయ్య గారు. నేను క్లారిఫై ప్రైమ్ లైన్ ద్వారా ఇవ్వడానికి నాకు హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా, రాష్ట్ర ప్రభుత్వం అధికారిగా, ఒక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి గారు బేవరేజ్ కార్పొరేషన్ ని ఒక ప్రముఖ కంపెనీకి అడిమానం పెట్టాడు, అంటే కుదవ పెట్టాడు. 25,000 కోట్లు తీసుకొచ్చాడు. వాళ్ళు కండిషన్ అంటే అప్పిచ్చినోడు తిరిగి తీసుకోవడం కూడా కండిషన్ పెట్టి ఏం పెట్టాడు, రాష్ట్రంలో ఒక్క షాపు కూడా తగ్గించకూడదు, ఒక బారు కూడా తగ్గించకూడదు, వీళ్ళది అమ్మకాన్ని పెంచాలి, సేల్ని పెంచాలి. ఈ కండిషన్ ఓకే అయితే నేను 25 కోట్ల రూపాయలు 25 ఏళ్ళకి బకాయికి ఇస్తా, తాగుబోతుని తాకట్టు పెట్టి మీరు తీసుకోవచ్చు అని చెప్పిన తర్వాత ఎస్ అని సంతకం పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా, నాట్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా, ఇంక 25 ఏళ్ళు ఏ ప్రభుత్వం వచ్చినా మధ్య నిషేధం చేయలేదు సార్. ఇది పాలసీ మ్యాటర్, వ్యక్తిగతంగా మాట్లాడలేదు కదా, పాలసీ మ్యాటర్. కావాలంటే మీరు జీవోలు చూసుకోండి, కావాలంటే ఆన్లైన్ లో చూసుకోండి. సో ఇది మేము ఎలా చెప్పగలం? రేపు గవర్నమెంట్ వచ్చినా కూడా 20 బేవరేజ్ కార్పొరేషన్ డబ్బులు కట్టాలి. 25 ఏళ్ళు మేము తగ్గి ముఖ్యమంత్రి స్థానంలో చేసే సంతకం. సో మధ్య నిషేధం చేయడానికి అవకాశమే లేదే. అది ఉన్నంతలో తాగుబోతులు ఏం మంది అవుతుందో తెలియట్లేదు, వాళ్ళు ఎక్కడ ఎప్పుడు ఏవి ఆరోగ్య సమస్యలు తెలియట్లేదు. సో నాణ్యమైన మద్యం ఇస్తామని చెప్పడంలో తప్పేం కాదు. ఇప్పుడు ఏ జే బ్రాండ్, బూమ్, తక్కువ వైట్ హౌస్, అదేందో స్పెషల్ బ్రాండెస్, డిఎస్సీ మెగా, ఇవన్నీ ఏ మందులో ఈ ప్రపంచంలో ఎక్కడ దొరకవు, ఇక్కడే దొరుకుతాయి. భారతదేశంలో, మన ఆంధ్ర రాష్ట్రంలో దొరుకుతాయి. అటువంటి బ్రాండెడ్ ఐటమ్స్ జగన్మోహన్ గారు ఇస్తున్నారు. దాని తగిన వల్ల ఈరోజు చాలా మంది చదివి మందు, స్పిరిట్, లేదంటే అదే బెదిరి నుంచి వచ్చిన కంటైనర్ లో వచ్చిన కొకైనో తెలియదు. అటువంటి సిచ్యువేషన్ లో మన రాష్ట్రాలను కాపాడుకోవాలి. కాబట్టి నాణ్యమైన మద్యాన్ని ఇవ్వడం వల్ల తప్పులేదు నేను అనుకుంటున్నాను. మరి అలాంటప్పుడు మద్య నిషేధం చేయలేదు అని అడిగే అర్హత ఎందుకు ఉంటుందా మీకు? ఇది కూడా మంచి మీ లాజికల్ పాయింటే. నేను చెప్పలా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నేను మద్య నిషేధం చేస్తానని చెప్పి మేము చెప్పాలి. తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు చెప్పలా. మేము రామారావు గారు మద్య నిషేధం చేశారు, దానివల్ల నష్టం వచ్చిందని చెప్పి మేము మద్యాన్ని మళ్ళీ అమలు చేసాం. సో ఇప్పుడు ఏంటంటే నేను చేస్తాను. ఇప్పుడు అంటే అన్నా చెల్లెలు వివాదం వచ్చింది కాబట్టి చెప్తున్నా, తాలిబోట్లు దిగిపోతున్నాయి, మా చెల్లెళ్ళు, మా అక్కలు, మా అమ్మలని చెప్పినాడు, నిషేధం చేస్తాను అన్నాడు. మరి చేయకపోగా ఇప్పుడు చేతులెత్తేసి నా వల్ల కాదు నేను చేయలేని చెప్పి ఆ బేవరేజ్ కార్పొరేషన్ తాకట్టు పెట్టి 25 కోట్లు కూడా అప్పు తెచ్చుకున్నారు కదా, అంటే తాగుబోతుని తాకట్టు పెట్టినట్టు 25 ఏళ్ళు. సో దీని మధ్య నిషేధం ప్రభుత్వ పరంగా చేయలేదు సార్. ఇది నేను అడిగేది. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు ఎస్సీలకి దాదాపు 17 పథకాలు తీసేశారు, బీసీలకి 12 పథకాలు తీసేశారు, ఇట్లా టోటల్ గా 120 పథకాలు తీసేశారు. ఎస్సీ బీసీ మైనార్టీలకి, మన ముస్లింలకు 10 పథకాలు తీసేశారు. ఎందుకు తీసేశారని సమాధానం లేదు. మీరు అన్నట్టు 1,40,000 బ్యాక్లాగ్ పోస్ట్ గవర్నమెంట్వి, 2,30,000 గవర్నమెంట్ పోస్ట్ ఖాళీ పోస్టులు పూర్తి చేయకపోగా ప్రతి సంవత్సరం జాబ్ కార్డు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు జాబ్ కార్డు ఇవ్వట్లేదు. ఇవ్వకపోగా ఉద్యోగాలు ఇచ్చారని చెప్తున్నారు సార్. ఇది నేను చెప్పిన లెక్కగా సార్. కేంద్ర మంత్రి రామేశ్వరన్ గారు ఈ ఆంధ్ర రాష్ట్రంలో 5 ఏళ్లలో 21,231 మంది ఆత్మహత్య చేసుకున్నారు సార్. 21,570 మంది.
నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటారు. ఇది నేను చెప్పాను కదా, కేంద్ర ప్రభుత్వం లెక్క. మరి ఇన్ని ఉద్యోగాలు కల్పించిన ముఖ్యమంత్రి గారికి ఈ నిరుద్యోగులు ఎంతమంది చనిపోతారు? పైగా మీరు గమనించండి, మీరు ఎట్లా కూడా చూసుకో సార్, 2019 4% ఉన్న నిరుద్యోగం ఈ రోజు 8.6% పెరిగింది. సో ఉద్యోగ కల్పన లేకనే కదా, డిఎస్సీ రాకనే కదా, మెగా డిఎస్సీలు పక్క వెళ్ళిపోయినాయి కదా. ఇవన్నీ నేను చెప్పిన లెక్కలు కదా సార్, మీరు ఆన్లైన్ లో చూసుకోవచ్చు. కార్మిక శాఖ మంత్రి పరమేశ్వర్ గారు చెప్పిన లెక్కలు. నేను అడిగేది ఒకటే, ఈ రోజు రాష్ట్రంలో లిటరసీ పడిపోయి 29 రాష్ట్రాల్లో లీస్ట్ లిటరసీ ఏదైనా ఉందంటే ఆంధ్ర రాష్ట్రం. మీరు అది కూడా ఎట్లా చూసుకోవచ్చు. ఇది నేను ఫేక్ చెప్పట్ల. ఇవన్నీ చూస్తే రాష్ట్రం అభివృద్ధి జరిగిందా, రాష్ట్రంలోకి వెళ్ళిపోయిందా, ఇవి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి. నేను చేశానమ్మా 5 ఏళ్ళు, నేను నాకు 150 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు, నువ్వు రాజధాని కట్టా, లేదా ఉద్యోగాలు ఇచ్చా, లేదా పలానా ఇండస్ట్రీ తీసుకొచ్చా, పలానా అది తగ్గిస్తాను. మీకు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. నా ఇంటికి పన్ను 2,600 రూపాయలు 2019 కట్టా, ఈ రోజు 10,600 కట్టా. నా ఆస్తి పన్ను ఎంత పెరిగింది సార్? పెట్రోల్ ఎంత పెరిగింది సార్? సో మీ ఇంటి రేటు అప్పటికి ఇప్పటికి 3-4 రెట్లు డబుల్ అయి ఉంటుందిగా శ్రీనివాస్ చౌదరి గారు. సార్ అది ఆస్తి అంటే నికర ఆస్తి పెరుగుదల వేరు సార్. ఆస్తులు పెరిగే కొద్దీ సంపాదన పెరుగుతుంది, సంపాదన పెరిగే కొద్దీ ఖర్చు పెరుగుతుంది. ఇంకా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేశారు. నేను ఇంకో మాట చెప్తాను సార్. ఇప్పుడు మేము 5 ఏళ్ల పరిపాలనలో కరెంట్ ఛార్జీ పెంచలా, దీనిపైన బదులే కార్యక్రమాలు చేశారు. ఈ కరెంట్ ఛార్జీ ఇప్పుడు 9 సార్లు పెంచిన తర్వాత 2,000 అంటే ఏసీ వాడితే 2,600 వస్తా అంటే ఈరోజు 5,600 వచ్చేసి ఏసీ వాడకముందు. సాధారణ బిల్లు ఎంతంటే మాకు బిల్లు 900 సాధారణ ఏసీ వాడకపోతే. ఈ బిల్లు ఇప్పుడు త్రిబుల్ అయిపోయి 5,600 కడితే మా కళ్ళల్లో రక్తాలు వస్తాయి, నీళ్ళు వస్తాయి సార్. ఇది నేను ఎవరి గురించి మాట్లాడాలి, నా ఇంటి గురించి మాట్లాడు. ఇట్లా ప్రతి ఒక్క కుటుంబానికి అన్నీ జరిగితే మీరు 100 రూపాయలు తీసుకుంటున్నారు మా దగ్గర నుంచి, 10 రూపాయలు మీకు ఇచ్చేసి ఆహా బ్రహ్మాండంగా బటన్ నొక్కి మీకు ఇచ్చేసానంటే 100 రూపాయలు 99 మీ జేబులకి వెళ్ళిపోవాలా? కాబట్టి ఇది లెక్క అందరికి తెలుసు. 50 రూపాయలు ఉంది, ఈ రోజు 250 రూపాయలు అయింది, వాడక ఎంత వసూలు చేస్తాం. ఇవన్నీ టోటల్ గా 10 రూపాయలు, లక్షల రూపాయలు వసూలు చేసేసి 10 రూపాయలు మీకు బిచ్చేసి అని చెప్పి మాట్లాడితే కరెక్ట్ కదా సార్. రాష్ట్ర అభివృద్ధి అంటే కదా, మౌలిక వసతుల కల్పనే రాష్ట్ర అభివృద్ధి. అది లేదు ఇక్కడ, మౌలిక అసలు లేదు, రోడ్లు లేవు, ఏమీ లేవు కదా. దీనిపైన మన జనసేన మిత్రులు వాదం కూడా చేశారు కదా సార్. నా రిక్వెస్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ విషయాన్ని పక్కన పెట్టి రాజకీయాలు చేయటం మంచిదని నా రిక్వెస్ట్.